ఓం నమో నారాయణాయ నమ. ఇప్పుడు మందాకిని గురువును ఇలా అడిగింది, గురువు గారు మీరు భారత యొక్క స్త్రీ ధర్మం, భారత నారి అంటే ఎలాంటి వనితలుగా ఆ రోజు ఉన్నారో తెలియజేశారు. ఆమెలో శౌర్యము, వీరత్వము, ధైర్యము, ధర్మము ఇలాంటి సకల సద్గుణాలు కలిగి ఉండి అటువంటి వారికి జన్మించి సంతానం ఉత్తములుగా ఉంటారు అన్నారు. దీనికి మనకు ఉదాహరణగా మాకేమని ఇంకొకటి చెప్పగలరా అని అడిగింది. అందుకు ఎందుకు లేదమ్మా, మనం రామాయణ కాలమే తీసుకుందాం. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు దుష్ట శిష్ట రక్షణార్థం రామావతారం ధరించారు. రామావతారం అంటే ఇక దానిని వర్ణించిన ఎవరి తరం కూడా కాదు. శ్రీరాముని గుణాలను సకల గుణాభిరాముడు, కళ్యాణ రాముడు శ్రీరామచంద్రుడు. ఆయన రాజ్యమే రామరాజ్యం అని చెప్పబడుతూ ఉండేది. మాట కోసం అడవులకు వెళ్ళి అరణ్యంలో ఉన్నప్పుడు సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళి రావణాసురుడి దగ్గర ఉన్న భార్యను రక్షించడం క్షత్రియ ధర్మం కనుక, అంటే పురుష ధర్మం కనుక, భార్య ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమెను కష్టాల నుంచి బయటపడేయడం అనేది భర్త ధర్మం. అది ఆనాటి యొక్క సాంప్రదాయం, సంస్కృతి, ఆచారం ఇవన్నీ కూడా అన్నీ కూడా పురుషార్థాలలో అతి ముఖ్యమైనటువంటిది. ధర్మేచ కామేచ అర్ధేచ మోక్షేచ నాతిచరామి అంటాం. ప్రమాణం చేసినప్పుడు ఏ ఆపదల్లో ఉంది అంటే ఆదుకోవడం పురుషుడి ధర్మం. ధర్మాన్ని ఆచరించిన తర్వాత మళ్ళా లోకం ఏమనుకుంటుందో, ఒక్క సంవత్సరం ఏడాది పాటు రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి స్త్రీని తెచ్చుకున్నాడు అంటారేమో అని ఆమెను అగ్ని ప్రవేశం చేసి తీసుకున్నాడు. మరి కూడా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లోకి వెళ్ళినప్పటికీ వాస్తవంలో శ్రీరామచంద్రుడు సాధారణ మనిషిలాగానే జీవించాడు. ఆయన శ్రీ మహావిష్ణువుతో ఎప్పుడు పోల్చుకోలేదు కూడా. ఆయన మామూలు సాధారణమైన క్షత్రియుడుగా మరియు రాజుగా ఆయన ధర్మాన్ని నిర్వర్తించాల్సినవన్నీ నిర్వర్తించాడు. తర్వాత ఎవరో అనుమానించానని సీతమ్మను అడవులు పంపాడు. ఆ టైంలో ఆమె గర్భం ధరించి ఉంది. ఆమె భర్తను తప్ప మనసులో వేరే ఎవరిని కూడా మనసులో రానిటువంటి మహాపతివ్రత సీతామ తల్లి. ఏడాది కాలం రావణాసురుడి అనేక మాయలు, మోసాలు, అందులో అనేక వాడు ఆమెకు ఆశలు, కోరికలు ఏవో చూపించినా కానీ లొంగనటువంటి స్త్రీమూర్తి, వాడిని కన్నెత్తి కూడా చూడనటువంటి స్త్రీ మహాతల్లి సీతామహాదేవి. కనుక ఆమె గర్భం ధరించినప్పుడు ఇక శ్రీరామచంద్రుడు తప్పని పరిస్థితుల్లో అరణ్యంలో విడిచిన లక్ష్మణుని చెప్తాడు. అన్నమాట కాదని లేక లక్ష్మణుడు కూడా అరణ్యంలో వదిలిపెట్టి వస్తాడు. అప్పుడు విషయం తల్లి ఆమెకు చెప్పగానే ఆమె బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో వాల్మీకి అక్కడికి వచ్చి, అమ్మా తల్లి, నువ్వు బాధపడద్దు, సీతమ్మ తల్లి, నీవు అతి ఉత్తమురాలవు, నీవు ఇప్పుడు గర్భస్థురాలవు కదా, కనుక గర్భంతో ఉన్న స్త్రీవి నీవు దుఃఖించకూడదు, శోకించకూడదు. నీ ఆ ప్రభావము పిల్లల మీద కూడా ఉంటుంది. కనుక నీవు నా ఆశ్రమానికి రా, అక్కడ నీ తండ్రిని వాడిన నేను, శ్రీ రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి మహర్షి నేను, రా తల్లి అని తీసుకెళ్ళి ఆమెను ఆశ్రమంలో కూర్చోపెట్టుకొని శ్రీరామచంద్రుని గుణగణాలను మరలా వర్ణిస్తూ ఉంటాడు. ఆమె నవమాసాలు మోసి ప్రసవించేంత వరకు కూడా దైవ చింతనను, ధర్మ దీక్షతను, తన భర్త యొక్క జ్ఞానాన్ని, తన భర్త యొక్క ధర్మాచరణను ఇవన్నీ ఆమెకు గుర్తు చేసి భార్యను విడిచి ఉండలేక పడుతున్న వేదన, ఆ వేదన కూడా అతను ఎంత వేదన పడుతున్నాడో కూడా వాల్మీకి వివరిస్తాడు. కనుక నీవు నీ భర్త గురించి అన్యదా భావించదు తల్లి, అతడు ధర్మపరుడు, సత్యాన్ని ధర్మాన్ని నిండుగా నింపుకున్నటువంటి ఒక మహా ఉత్తమోత్తమ గుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు. సకల గుణాలు అతనికి ఉన్నాయి. పురుషుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆయనలో సంపూర్ణంగా ఉంది. మన ధర్మాచరణ ప్రకారం మనం పురుషులకు ఏ ఏ ధర్మాలైతే ఇవ్వబడినాయో ఆ ధర్మాలన్నీ ఆయన ఆచరించేవాడే. కానీ లోక నిందను ఆయన రూపుమాపడం కోసం నిన్న అడవులకు పంపించాడే, కానీ నీ మీద ప్రేమ లేకుండా కాదు తల్లి అని ఆయన అన్ని విధాలా ఆమెను ఓదార్చి ధర్మబోధ చేయటం వల్ల ఎంతో ఉన్నతమైనటువంటి కవల పిల్లలకు జన్మనిస్తుంది సీతమ్మ తల్లి. ఇది అందరికి తెలిసిందే. మనకు కూడా పిల్లలు ఎలాంటి వారు అయ్యారో మనం ఇప్పుడు బాగా గమనించాలి. ఇక్కడ ఆమె గర్భంగా ఉన్నప్పుడు గర్భస్థ స్త్రీగా ఉండి ప్రసవించేంత వరకు ఆమె ఏమి వినింది, ఏమి ఆలోచించింది, ఏమి చేతులతో చేసింది, భర్త ధ్యాస తప్ప వేరే ధ్యాస లేదు. ఆమె తల్లి భూమాత కనుక భూమాతను ధ్యానిస్తూ, ఆమె సహనం కలిగిన స్త్రీ కనుక అటువంటి స్త్రీ కడుపులో పుట్టిన సీతామహాదేవి కూడా
సహనంతో సమానంగానే ఉంటుంది. సహనం కలిగి ఉంటుంది. ఉత్తమ గుణాలతో ఉన్నటువంటి శ్రీమూర్తి సీతామహారాజుకి పుట్టినటువంటి కుశలవులు కానీ గుణవంతులుగా పుడతారు. అమ్మ తల్లి ఎవరినైతే ధారణ చేసి ఉందో ఎవరిని చేస్తుంది, ఇంకా తన భర్తను తప్ప ఇంకెవరిని ధారణ చేసుకుంటుంది. నిత్యం భర్తను హృదయం ధరించి ఆయన ధర్మాన్ని తలుచుకుంటూ అతని గుణగణాలను ఆలోచిస్తూ అతని యొక్క క్షేమం కోసం ఆమె నిరంతరం తపోదీక్షలో ఉండి ధ్యానిస్తూ పరమేశ్వరిని జగత్ రక్షకురాలైనటువంటి ఆదిపరాశక్తిని ధ్యానిస్తూ భర్త క్షేమం కోసం రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం ఎటువంటి అపకీర్తి రాకుండా పరిపాలన జరపాలి అనే అటువంటి జ్ఞానంతో ఆమె అలా జీవించింది. కనుక పిల్లలు కూడా పుడుతూనే జ్ఞానంతో పుట్టారు. వారు చిన్న వయసులోనే రామాయణాన్ని మొత్తం పారాయణం చేయగలిగేటటువంటి సకల ధర్మస్వరూపులుగా వారు కూడా జన్మించారు. గర్భస్థ సమయంలో స్త్రీ ఏ ఆలోచనలతో అయితే ఉంటుందో, ఎటువంటి ధారణ లోపల ఉంచుతుందో, ఎవరి మీద ధారణ చేసి ఉంటుందో అటువంటి వారికి అటువంటి పిల్లలు సంతానం కలుగుతారు. అంటే అనువంశికత అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అనువంశికత అంటే తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు వస్తాయి. ఇది వాస్తవమే. ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనేది ఆలోచన పరంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా దీనిని ఆలోచించాల్సిన విషయం. ధర్మం నశించిపోకూడదు అంటే, మన ధర్మం మరుగున పడకూడదు అంటే సంతానం ఉన్నతమైన వారుగా ఉండాలనేటువంటి కోరికలు తల్లిలో ఉంటే అలా ఉంటారు. ఈ చర్చ చాలించి ఓం తత్సత్.